దాంతో బిజీ ఉన్నా మీ డెడ్ లైన్ ఇంకో 20 రోజులు ఉంది. నిజంగానే చేయలేదు అని అనుకుందాం. అప్పుడు ఏంటి మీరు ఏం చేస్తారు? ఏం చేయగలరు పోనీ? రాజేష్ గారు మీరు చూస్తున్నారు 2 నెలలుగా మేము రోడ్ల మీద పడి గొంతు దించుకుంటున్నాం మేమంతా కూడా. అయ్యా మాకు మీరు ఇస్తున్న రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మీరు చెప్పిన సమగ్ర కులంగా చేయండి అని మేము గొంతు దించుకుంటే కనీసం మా మా మాటలు వినని నాదులు లేడు. రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయినాయి, జిల్లా మీటింగ్స్ అయిపోయినాయి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ధర్నా అయిపోయింది, ఇందిరాబాద్ దగ్గర దాదాపు 2000 మందితో ధర్నా అయిపోయింది. మరి ఇక మాకు మిగిలింది ఏంది? పోరాటమే, కొట్లాటే. దీనికోసం మేము చలో సెక్రటేరియట్ కార్యక్రమం జూలై 15వ తారీఖు నాడు ఇచ్చిన పిలుపు. మేము ఒక రాజారాం యాదవ్ కాదు, బీసీ జనసభ కాదు, అన్ని బీసీ సంఘాలు మొత్తం కలిసి ఒక సమైక్య పోరాటంగా మేము ఇచ్చినాము. ఏకోన్ముఖంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మాకొక రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండొచ్చు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళు కలిసేది ఎప్పుడు, వీళ్ళు చేసేది ఎప్పుడు, నొక్కేస్తా వీళ్ళ గొంతుని, తొక్కేస్తా వీళ్ళని, అరెస్ట్ చేసి జైలు పడేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నాను వాళ్ళు. కానీ మాకు తెలంగాణ ఉద్యమ చరిత్ర చూసుకుంటే ఈ 1000 సంవత్సరాలుగా ఈ తెలంగాణ చరిత్ర, తెలంగాణ హిస్టరీని తీసుకుంటే, ముఖ్యంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కనుక చూసుకుంటే, ఒక 100 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే మహత్తర పోరాట ఉద్యమ మార్గం ఉంది. మాకు చూయించిపోయినారు. మా దొడ్డి కుమరయ్య, మా కొమరం భీం, మా చాకలైలమ్మ, మా సరవే పాపన్న, నిన్నటికి మొన్న మా లలితక్క తెలంగాణ పాట పాడినందుకు 30 ముక్కలైంది. మా అక్క శ్రీకాంతచారి తెలంగాణ కోసం కాల్చుకొని చచ్చిపోయాడు. మా సాంబశివుడు తెలంగాణ కోసం గొంతెత్తినందుకు చంపేశారు. దుండగలు నయీం ముఠా చంపింది. కాబట్టి మాకు ఉద్యమాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మీ కళ్ళ ముందర మొన్నటి తరంలో కూడా విద్యార్థి ఉద్యమం ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా తెలంగాణ ఇస్తారా సస్తారా అని చెప్పేసి కొట్లాడి మొన్నటి విద్యార్థి తరం ఉద్యమంలో నేను కూడా నాయకత్వం వహించిన. ఆ రోజు విద్యార్థి జేఏసీకి నేను అధ్యక్షుడిగా ఉన్నా. కోసం ఆ లెవెల్ ఉద్యమానికి రెడీ అవుతున్నారా? మేము ఈ బలహీన వర్గాలము ఇన్ని తెలంగాణ సాయుధ పోరాటాలు ఉన్నాం. మేము దళిత భోజన ఉద్యమంలో ఉన్నాము, విప్లవ ఉద్యమంలో ఉన్నాం, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. మా కోసం మేము పోరాటం చేసుకోలేమా? మా కోసం మేము చేసుకోవద్దా? ఎందుకు రాదు? ఇది ఒక పవిత్రమైన పోరాటం. ఇది ఒక్క రాజారాం యాదవ్ కోసము, వ్యక్తిగా ఎల్లయ్య మల్లయ్య కోసం కాదు. ఇది ఈ సమగ్ర కులగణన అనేది మన జీవితం. సమగ్ర కులగణన జరిగితే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్ వస్తాయి. 2 వస్తాయి. 2 లాభాలు అయితే సమగ్ర కులగణన జరిగితే స్థానిక సంస్థల్లో మాకు స్వపరిపాలన దక్కుతుంది, మాకు మా పరిపాలించే అవకాశం దొరుకుతుంది, మాకు దాంట్లో పాలన భాగస్వామ్యం అవుతాము. పాలిటిక్స్లో డ్యూ షేర్ వస్తుంది, బ్యూరోక్రసీలో కూడా డ్యూ షేర్ వచ్చేది. నెంబర్ 2, స్థానిక సంస్థల 42% రిజర్వేషన్తో పాటు రెండవ జరుగుతుంది అతి ముఖ్యమైన అంశము, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మా రిజర్వేషన్ శాతం పెరుగుతుంది. ఇలా బీహార్లో వాళ్ళు పెంచుకున్నారు, 50% పెంచుకున్నారు. ఇక్కడ కూడా 50% పెరుగుతుంది. పెంచు నువ్వు. ఎవరెంత ఉంటే అంత ఇస్తానంటున్నావు కదా రాహుల్ గాంధీ గారు, పెంచమని అడుగుతున్నాను నేను విజ్ఞప్తి చేస్తున్నా రాహుల్ గాంధీ గారికి. మీరు నటిస్తుర్రా? మీరు నిజాయితీగా ఉన్నారా? ఇది ఒక మీ పరీక్ష అని చెప్తున్నాను నేను రాహుల్ గాంధీ గారికి. మీరు నిజాయితీ ఉంటే, నిజంగానే మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని, నిజంగానే మీరు ప్రజాస్వామ్య రక్షణ కోసం, నిజంగానే రిజర్వేషన్ల రక్షణ కోసం మీరు నిలబడితే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మిమ్మల్ని కదా అని మిమ్మల్ని ధిక్కరించేంత శక్తి ఉందా రేవంత్ రెడ్డి గారికి? కాబట్టి మీకు కూడా ఇది ఒక పరీక్ష అంటున్నాను నేను రాహుల్ గాంధీ గారికి. లేదు, మీ తాతలాగానే, మీ ముత్తాతలాగానే, మీ తండ్రి లాగానే, మీ నాయనమ్మ లాగానే, మీ నాయన ఎట్లయితే పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే దేశం ఇచ్చిన విధంగా చెప్పినట్లు, లేదు మీ నాయనమ్మ మండల కమిషన్ సిఫార్సుని తుంగలో దొక్కినట్లు, మీ తాత నెహ్రూ గారు కాకా కలర్ కమిషన్ని బుట్టదాఖలు చేసినట్లు, మీరు కూడా అదే వంచనతోటి బీసీలకు వంచన చేయడం కోసం మాత్రమే, వంచడం కోసం మాత్రమే మీరు నిన్న మొన్నటి వరకు వాగ్దానాలు చేసిండ్రా, హామీలు ఇస్తున్నారా, రాజ్యాంగాన్ని పట్టుకోవడం అనేది బూటకమేనా అనేది తేలిపోతుంది ఫైనల్లీ. ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్తున్న రాజారాం యాదవ్ బీసీ జనసభ నాయకునిగా మాట్లాడుతున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడుతున్నాడా, రాజకీయం చేస్తున్నాడా? మీరు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది నేను ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీ సభ్యుడని, నేను యాదవ్ కులంలో పుట్టిన, ఈ కులంలో పుట్టడం అనేది నాకు సంబంధం లేదు. జన్మతः నేను పుట్టిన, ఎవరి ప్రమేయం ఉండదు. మన ప్రమేయం లేకుంటే మనం కులంలో పుడతాం, మనమే రాసుకొని పుట్టలే, ఆ కులంలో పుట్టినాం. కాబట్టి ఆ కులంలో ఆ కులం అస్తిత్వం నాది.
తర్వాత బీసీని నేను. అంటే జన్మతః నేను బీసీని. పార్టీ పరంగా నేను టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ జన్మతః నేను బీసీని కాబట్టి నా నా వర్గాల ప్రజల కోసం నేను కొట్టాల్సిన బాధ్యత నాకున్నది. ఆ బాధ్యతతోటే నేను కొట్లాడుతున్నా. మిగతా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా కాంగ్రెస్ పార్టీ నా బీసీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా బీజేపీలో ఉన్న బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. నా సిపిఎం ఈ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ అంశాన్ని టేకప్ చేశారు. అందుకోసం మీరు అన్ని పార్టీలను పిలుస్తున్నాం మనం. అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఎజెండా ఒకటే 42% రిజర్వేషన్, సమగ్ర కులగణన, విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్ శాతం పెరగాలి. అంతేకాదు నా దళిత సోదరులకు రిజర్వేషన్ పెరగాలి ఈ రాష్ట్రంలో. నా ట్రైబల్ సోదరులకు రిజర్వేషన్ పెరగాలి. సమగ్ర కులగణన పెరుగుతుంది. సమగ్ర కులగణన అనేది నా ఒక్కడు బీసీలకు సంబంధించిన అంశమే కాదు. సమగ్ర కులగణన అనేది నా దళిత సోదరులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇలా 16% ఉంది. జనాభా పెరిగితే 20% ఉంటుంది. వాళ్ళ లెక్కలు తెలుతాయి. తెలుసుదాం. ఎస్టీలు లంబాడాలు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక కూర్పు ఒక రకంగా ఉన్నది, తెరుపుతో ఒక రకంగా ఉన్నది. ఇక్కడ దళితులు, మాదిగలు సంఖ్య పెరుగుతుంది. ట్రైబల్స్లో లంబాడా సంఖ్య పెరుగుతున్నది. అట్లాగే బీసీల యొక్క సంఖ్య పెరుగుతున్నది. వీళ్ళందరికీ రిజర్వేషన్ పెరుగుతాయి. నా అగ్రకుల సోదరులకు కూడా, నా మిత్రులకు కూడా, నా బ్రాహ్మణులు కావచ్చు, నా కోమట్లు కావచ్చు, నా కమ్మ కావచ్చు, నా రెడ్డి కావచ్చు, నా వెల్మ కావచ్చు, వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ పెంచుకుందాం అద్భుతంగా. ఇంకా లేదు వాళ్ళు ఇలా ఈ రాష్ట్రంలో 15% ఉన్నారు, లేదు 20% ఉన్నారని తేలితే నా అగ్రకుల పేదలకి, నా సోదరులకి 20% రిజర్వేషన్ ఇవ్వని నేను అడుగుతా. ముందరుంటాను, నేను ఉంటా. అందరికీ అవకాశాలు రావాలి. అందరి పిల్లలు ఇంజనీర్ కావాలి, అందరి పిల్లలు డాక్టర్ కావాలి, అందరి పిల్లలు చదువుకోవాలి. చదువు ఒకటే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఉద్యోగాలు బయటకు రావాలి. ఎన్ని రోజులు గొర్రెలు కాసుకోవాలి, ఎన్ని రోజులు మేకలు కాసుకోవాలి, ఎన్ని రోజులు ప్రవృత్తులు చేయాలి. నా బ్రాహ్మణ సోదరులు ఎన్ని రోజులు ఇంకా అక్కడిని బతకాలి, బయటకు రావాలి కదా. నా కాపు సోదరులు కూడా అనేక మంది ఊళ్ళో ఉన్నారు. అందరూ ఒక కులమనగానే అందరూ రేవంత్ రెడ్డిలు కాదు కదా, అందరూ జనారెడ్డిలు కాదు కదా, అందరూ లక్షాధికారులు కాదు, అందరూ కోట్లున్న వాళ్ళు కాదు కదా. ఇలా ఏం లేనటువంటి వాళ్ళు కూడా పేదలు ఉన్నారు కదా. ఊళ్ళలో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. గ్రామాల్లో ఉన్నదంతా పేదలే. కార్పొరేట్ అయిపోయింది ఈ దేశం మొత్తం వ్యవస్థ అంతా కూడా. ఉన్నవాడు ఉన్నాడు, లేనోడు లేనుకుండా ఉన్నాడు. కాబట్టి అందరికీ అవకాశాలు రావాలంటున్నాను నేను. అది సమగ్ర కులంగా జరిగితేనే అవకాశం వస్తుంది. సమగ్ర కులగణన అనేది ఇది ఒక బీసీల డిమాండ్ కాదు, ఇది సబ్బండ వర్గాల డిమాండ్. ఇది అందులో కలిసిపోదాం. అందరు రావాలి, అందరు సపోర్ట్ చేయాలి. ప్రజాస్వామికవాదులు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కలిసి రావాలి. ఇది ఒక బీసీల కోసం జరిగినటువంటి పోరాటం కాదు. ఇది అందరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసము. అందరూ చదువుకోవాలి, అందరూ ముందుకు రావాలని, అందరికీ పరిపాలనలో అవకాశం రావాలి, అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి, సాధికారత కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందుకోసమే దీన్ని జయప్రదం చేయాలి అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూలై 15 నాడు సెక్రటరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాట మార్చుకొని, వాళ్ళ మనసు మార్చుకొని వారు కులగణన చేయాలని, బేసజాలకు పోవద్దని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.